ఫిజియోథెరపీకి ఇవాళ క్రేజ్ మామూలుగా లేదు. వెన్ను నొప్పి, మోకాలు నొప్పి, ఇలా మన ఒంట్లో ఏ నొప్పికైనా ఇవాళ ఫిజియోథెరపీనే మందు. డాక్టర్లు కూడా ఫిజియోథెరపీకే ఓటేస్తున్నారు. ఇక ఆపరేషన్ తర్వాత తప్పనిసరిగా ఫిజియోథెరపిస్ట్ సాయం తీసుకోవాల్సిందే. పక్షవాతం, మోకాలి మార్పిడి కేసుల్లో అయితే ఫిజియోథెరపీని మించిన వైద్యం లేదు. ఫిజియోథెరపీ ప్రాధాన్యం గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థోపెడిక్స్లో ఫిజియోథెరపీ ప్రాధాన్యం ఏంటి? ఈ రోజుల్లో మోడర్న్ ఆర్థోపెడిక్స్లో ఏ ఆపరేషన్కైనా ఏ డిసీజ్కైనా కూడా ఫిజియోథెరపీ హెస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కండరాలని సమన్వయపరచటం, కండరాల్లో బలం పెంచటం, ఎముకల మీద పడేటటువంటి స్ట్రెస్ని తగ్గించి, జాయింట్స్ మీద పడేటటువంటి స్ట్రెస్ని తగ్గించి, ఎవరైతే జాయింట్స్ చుట్టూ ఉన్నటువంటి కండరాల పనితనాన్ని మెరుగుపరుస్తారో వారే ఫిజియోథెరపిస్ట్. అటువంటి వారు చేసే ప్రక్రియనే ఫిజియోథెరపీ అంటాం. ఆర్థోపెడిక్స్, మోడర్న్ ఆర్థోపెడిక్స్, ఇప్పుడున్న ఆర్థోపెడిక్స్లో మందుల కన్నా కూడా ఫిజియోథెరపీ మీద చాలా ఎక్కువగా స్ట్రెస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం చూసినట్టయితే చాలామంది బాధ్యతారాహిత్యంగా వాడినటువంటి పెయిన్ కిల్లర్స్ మూలంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఫిజియోథెరపీ మనం అలవాటు చేసుకున్నట్లయితే నొప్పి నివారణ బిళ్ళలు వాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థోపెడిక్స్లో ఒకవేళ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, రెండవది అరుగుదల ఉన్నప్పుడు, మూడవది కండరాలు నొప్పులు ఉన్నప్పుడు, నాలుగవది నడక సరిగ్గా లేనప్పుడు, ఐదవది సెరిబ్రల్ పాల్సీ లేకపోతే పోస్ట్ పోలియో, చిన్నపిల్లల్లో ఎవరిలో ఇటువంటి డిసీజెస్ ఉన్నాయో వీరిలో మందుల కన్నా కూడా ముందుగా మనం స్టార్ట్ చేసేటువంటి ప్రక్రియనే ఫిజియోథెరపీ అంటాం. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎందుకు అవసరం? ఎప్పుడైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి సర్జరీ జరిగినప్పుడు మందులు ఇచ్చి ఆపరేషన్ చేసిన పేషెంటు ఆ ఎముక కానీ ఆ జాయింట్ కానీ యాక్సిడెంట్ ముందున్నటువంటి పనితనానికి ఇంచుమించు 100% చేరాలంటే ఆపరేషను మెడిసిన్స్ 50% అయితే ఆపరేషన్ తరువాత వారు చేసేటటువంటి ఎక్సర్సైజెస్ కానీ వారు చూపించేటువంటి ఫిజియోథెరపీలో వారు చూపించేటువంటి క్రమశిక్షణ మూలంగా కానీ వారిలో ఫలితం గొప్పగా ఉంటుంది. ఎవరైతే ఆపరేషన్స్ చేసుకొని ఫిజియోథెరపీ మీద అశ్రద్ధ వహిస్తారో వారు 60% నుంచి 70% రిజల్టే పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పుల విషయంలో ఫిజియోథెరపీ ఎలా ఉపయోగం? ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, తొంటి అరుగుదల, ఈ రెండు విషయాల్లో చూసినట్లయితే నొప్పి రావడంతోనే ఇమ్మీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొని వేసుకోవడం కన్నా కూడా ముందు జాయింట్స్ చుట్టూన్నటువంటి కండరాల కోసం మనం ఉపయోగించే ఈ ఫిజియోథెరపీ ఆశ్రయించినట్లయితే మందులు లేకుండానే 80% ఆఫ్ దెమ్ ఎర్లీ ఆర్థరైటిస్ అంటే చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్కి ఈ ఫిజియోథెరపీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీతో లాభాలేంటి? ఎవరైతే పెద్ద వయసులో జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకొని ఉంటారో రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల నుంచి నెలన్నర వరకు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో కానీ ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే వారిలో 100% రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫిజియోథెరపీతో నడుము నొప్పి తగ్గుతుందా? జలుబు, దగ్గు తర్వాత అతి కామన్గా ఉండే కంప్లైంట్ ఆర్థోపెడిక్స్లో మనం చూసినట్టయితే నడుము నొప్పి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఫేజ్లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. వీరందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ట్యాబ్లెట్స్ తీసుకోకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయటం మూలంగా చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డిసీజెస్ అంటే నడుముకు వచ్చే డిసీజెస్ అన్నీ లైఫ్ స్టైల్ అనుగుణంగా వచ్చేటువంటి డిసీజెస్. ఎక్కువగా బైక్స్ మీద తిరగటం, ఎక్కువగా ట్రావెల్ చేయటం కానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే చాట కూర్చోవటం కానీ ఇటువంటి పనులు చేయటం మూలంగా బ్యాక్ నడుము పట్టుకుపోవడం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అటువంటి వారిలో క్రమబద్ధమైనటువంటి ఫిజియోథెరపీ కానీ చేసినట్లయితే మందులతో అవసరం లేకుండానే త్వరగా రికవర్ అయ్యే అవకాశం గట్టిగా ఉంటుంది. బుద్ధిమాంద్యం పిల్లలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందా? పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్లో కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు భారతదేశం పోలియో రహితంగా తయారైంది కాబట్టి మనం అటువంటి కేసులు చాలా రేరుగా చూస్తున్నాం.
రెండోది ఇంపార్టెంట్గా మనం చూస్తుంది ఏంటంటే ఇంటి దగ్గర డెలివరీస్ కూడా తగ్గిపోవటం మూలంగా, ఎవరైతే హాస్పిటల్లో డెలివరీస్ అవటం మూలంగా ఈ సెరిబ్రల్ పాల్సీ అనే కండిషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇటువంటి పిల్లలు ఎవరైతే పుట్టుకతో లోపంతో పుడతారో వారికి చిన్న వయసు నుంచే కానీ ఫిజియోథెరపీ మీద దృష్టి పెట్టి చేసినట్లయితే వారి జాయింట్స్ చక్కగా పనిచేయటానికి కానీ, వారి ఎముకల ఎదుగుదలకు కానీ, వారి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలంటే వారికి కావాల్సినటువంటి బ్యాలెన్స్ ట్రీట్ చేయటం కానీ ఇవన్నీ ఫిజియోథెరపీ ద్వారానే పాసిబిలిటీ అవుతూ ఉంటాయి. ఎవరైతే పుట్టినప్పుడు ఏడవకుండా కొద్దిగా బుద్ధిమాంద్యంతో ఉండి వారి పనులు వారు చేసుకోలేనటువంటి ప్రత్యేక అవసరమైన పిల్లలు ఉంటారో వారికి ఫిజియోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. వారైతే క్రమబద్ధంగా ఫిజియోథెరపీ చేసుకోవడం మూలంగా కొంత వారి మీద వారు నిలబడి వారి పనులు చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. నొప్పుల్ని మటుమాయం చేసి శరీరాన్ని తిరిగి గాడిలో పెట్టే ఫిజియోథెరపీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.